యానం ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ లంకేష్ జాన్. మళ్ళీ ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, పెస్సింగ్ రాంబాబు అనే పొలిటికల్ హంట్ ఒక పేజీ ద్వారా తప్పుడు ప్రచారంలో శ్రీ మల్లాడి కృష్ణారావు గారి మీద, గురువు గారు అయినటువంటి మల్లాడి కృష్ణారావు గారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. ఆ రాంబాబు అనే వ్యక్తి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే నువ్వు చూపించగలవా? చూపించి నువ్వు దమ్ము ధైర్యంతో మాట్లాడగలవా? నేను కొన్ని ప్రశ్నలు అడిగితే దానికి సమాధానం చెప్పు. ఈరోజు మల్లాడి కృష్ణారావు గారు ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు అని నువ్వు చెప్తున్నావు. ఈరోజు రోజుకి 2000 నుంచి 3000 మందికి భోజనాలు స్టూడెంట్స్కి ప్రతిరోజు పెడుతున్నారు ఆయన. అలాగే కూలి పని చేసుకున్న వాళ్ళు, పేదవారు, అలాంటి వాళ్ళు రోజుకి 700 నుంచి 800, 1000 మంది లోపల భోజనాలు చేస్తున్నారు. ఎస్ఆర్కే కాలేజ్ స్టూడెంట్స్ తింటున్నారు. అలాగే మన పాలిటెక్నిక్ కాలేజ్ ఒకటి, అలాగే ఐటీఐ కాలేజ్ ఒకటి, నర్సింగ్ కాలేజ్ ఒకటి, ఇంతమందికి విద్యార్థులకు పెడుతున్నారు. వాళ్ళని సోమరిపోతులు చేస్తున్నారని నువ్వు ఎలా చెప్తున్నావో మాకైతే అర్థమవుతలేదు. నిజంగా ఈరోజు చూసినట్లయితే యానంలో అన్నదాతగా నిలిచిన వ్యక్తి కేవలం ఒక మల్లాడి కృష్ణారావు గారు. నువ్వేంటయ్యా చెప్తున్నావు? ఒక ఊర్లో సోమరిపోతు చేస్తున్నారా? పేదవారికి భోజనం పెట్టడం సోమరిపోతు చేస్తున్నారా? నువ్వేమన్నా ఎప్పుడన్నా నీ ఇంట్లో సొమ్ము తెచ్చేటావా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సావిత్రి నగర్ నుంచి గిరియాంపేట, ఇలా దర్యాల తప్ప నుంచి అనేక స్టూడెంట్స్ యానం వచ్చి చదువుకుంటున్నారు. వాళ్ళకి భోజనం తల్లిదండ్రులు కూలి పనికి వెళ్ళి ఉంటారు, ఒకళ్ళు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా అవ్వలేని పరిస్థితిలో వచ్చి చదువుకున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా తింటున్నారు. దానికి కూడా నువ్వు రాజకీయంగా మాట్లాడుతున్నావు. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదని నేను చెప్తున్నాను. ఈరోజు చూసినట్లయితే నువ్వే సొల్లుకోలు చెప్తున్నావు. సోమరిపోతులు ఎవరిని చేస్తారయ్యా? ఒక్కరిని చూపించి సోమరిపోతులు అన్నం పెట్టడం సోమరిపోతావా? కొవ్వులు చెప్తున్నావయ్యా రాంబాబు. మల్లాడి కృష్ణారావు గారు అవినీతి పరుడు, 100 కోట్లు దోచుకున్నాడని చెప్తున్నావు కదా నువ్వు. అక్కడ నువ్వు మొన్న వైద్యలింగం గారికి, అలాగే కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సవాల్ చేసి 24 గంటలు పాండిచేరిలో కూర్చున్నాడు. ఎవడు కూడా రాలేదు. అది మల్లాడి కృష్ణారావు గారు అంటే. నీకు దమ్ముంటే నువ్వు అవినీతి పరుడు అన్నావు కదా, ఒక్కడు చూపించు. నువ్వేం చేస్తావు నేను చేస్తాను. కొవ్వులు చెప్పుకో. నీ రాజకీయ లబ్ధిల కోసం ఎవడో ఏదో చెప్పాడని, లేకపోతే ఏ ప్యాకేజీ కోసం వెళ్ళి చెప్పినాడు నువ్వు. అర్థమైందా? మాట్లాడే ముందు సరిగ్గా మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నీకు రుజువు ఉంటే పబ్లిక్ గా, ఒరే దొంగ, ఇదిగోరా దొంగ అని చూపించు. దొమ్మంటే నేను చూపిస్తున్నాను కదా. కౌలు చెప్తున్నాంటి అంటే ఎవడో మాట్లాడుతులేదనా? నువ్వు ఎవరితో, నువ్వు మల్లాడి రాజు గారితో మాట్లాడతావో లేకపోతే దొంగ చిన్న గారితో మాట్లాడతావు. వాళ్ళొక వెర్షన్, నాదొక వెర్షన్, నీకు ఇంకా తెలియదేమో. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు రాంబాబు, పెస్సింగ్ రాంబాబు. అర్థమైందా? నువ్వు మల్లాడి కృష్ణారావు గారిని భోజనం పెట్టినందుకే నువ్వు సోమరిపోతులు చేస్తా ఉంటున్నావు. మరి గొల్లపల్లి అశోక్ ఈ 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరానికి నేను 1 కోటి రూపాయలు ఇస్తానని చెప్పాడు. అది మరి 1 కోటి రూపాయలు ఈ 5 ఏళ్ళకి 5 కోట్లు ఇవ్వాలి. అట్లా అడగవు నువ్వు. అవినీతి పాలన చేసిన అశోక్ నువ్వేం అడగవు. పేదవారికి ఇల్లు పట్టాలు ఇస్తానన్నాడు, పేదవారికి జాబ్లు ఇస్తానన్నాడు. కాకినాడ రెఫర్ టు కాకినాడ లేకుండా చేస్తానన్నాడు. ఎన్నెన్నో మహిళలకు జాబ్లు అన్నాడు, వాషింగ్ మిషన్ అన్నాడు, అయ్యన్నాడు, ఇయ్యన్నాడు. అట్ల కోసం నీకు మాట్లాడు. అయితే భోజనం పెట్టినందుకు సోమరిపోతులు చేస్తున్నాడు గురుగారు. మాట్లాడే ముందు బుర్ర ఉండాలయ్యా నీకు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నువ్వేదో మాట్లాడేసి పెద్ద గొప్పడు అయిపోవడం కాదు. జాగ్రత్తగా మాట్లాడే ముందు. అశోక్ 5 సంవత్సరాల్లో ట్రస్ట్కి ప్రతి సంవత్సరం 1 కోటి రూపాయలు ఇస్తున్నాడు. ఈ 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలకి 5 కోట్లు ఎక్కడిచ్చాడు? తెలుసుకుని మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైనా ఉంటే పబ్లిక్ గా చూపించు. ఈరోజు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు దినేష్ మీద, కాటశెట్టి రామ్మూర్తి మీద అని అంటున్నావు కదా నువ్వు. ఇదిగో ఆంధ్ర కోర్టులో ఏమైతే ఉందో కేసు, వాళ్ళ మీద భూ కబ్జాల మీద ఏమైతే కేసు ఉందో నా దగ్గర ఉందిరా, చూపిస్తాను. ఇంకో 14 వ్యక్తి కాటంశెట్టి రమణమూర్తి, ఇదిగో కనబడుతుందా? కనకాలపేట, డోర్ నెంబర్తో సహా 10
005-055 కనకాలపేట వారి వీధి కనకాలపేట. ఇదిగో చూడు, యానం 533463. అలాగే అర్ధని దినేష్ 17 వ్యక్తి 17 అర్ధని దినేష్ సన్నఫ్ విఘ్నేశ్వరరావు 38 సంవత్సరాలు, కాంట్రాక్టర్ అంట మనోడు. డోర్ నెంబర్ 6-02-235 కోర్సంపేట యానం. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా, నాకు ఉద్యోగం వేయలేదు అదే లేదని. నీ క్వాలిఫికేషన్ ఏంటయ్యా? నీకు ఉద్యోగం వేయడానికి 2000 నుంచి 2005 నుంచి 2020 దాకా అనేక జాబులు తీశారు. నువ్వు అప్లై చేసుకోవచ్చు కదా. నీకు దమ్ము సత్తా లేదా అంటే నీకు జాబ్ ఎత్తే గురుగారు మంచోరు లేదంటే చెడ్డోడు. ఇలాంటి సొల్లు కోర్లు నువ్వు చెప్పావుకో మర్యాదగా ఉండదు. మాట్లాడి ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడు రాంబాబు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు ఇక్కడ, అర్థమైందా? ఏదో అనుకుంటున్నావు నువ్వు. అంటే జాబ్లు ఎత్తే నీకు గురువు గారు, జాబ్ లేకపోతే దొంగ. నీకు మోసం చేశాడు అంటున్నావు కదా, ఏం మోసం చేశాడు? నువ్వు ఏమన్నా ప్రూఫ్లు తేగలవా చెప్పు. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా గురుగారి మీద. నీకు దమ్ము అంటే నిరూపించు. నీ పాదాలకి నేను దండం పెట్టుకుంటా, అర్థమైందా? నీ పాదాలకు దండం పెట్టుకుంటే రాంబాబు గారు క్షమించండి, మీరు మాట్లాడినంత వాస్తవం, నేను మాట్లాడినంత అబద్ధం, ప్రజలందరూ కూడా అబద్ధస్తులు, నువ్వు ఒక్కడే నిజాయితీపరుడని నేను నీకు సవాల్ చెప్పి పోతాను. ఓకేనా? దమ్ముందా? రా చూసుకుందాం. నువ్వు మల్లాడి కృష్ణారావు గారి కోసం ఏదో కాంట్రాక్టుల దగ్గర 10% 20% తీసుకున్నారంటున్నావు కదా, నువ్వు రుజువు చేయించగలవా? నువ్వు ఒక తండ్రికి తల్లికి పుట్టినోడు అయితే టెస్టింగ్ రాబొమ్ము పెద్ద కొవ్వులు చెప్తున్నావు కదా నువ్వు. ఆ దొంగ చిన్న కోసం నీకేం తెలుసు అసలు? దొంగ చిన్న అనే ఒక వ్యక్తి ఆయన ఎంత మంచోడో నీకేమన్నా తెలుసా? ఆయన కోసం నువ్వు కొవ్వులు చెప్తున్నావు, తప్పుడు ప్రచారం చేస్తున్నావు, ఆయన మర్డర్ చేశాడన్నావు. ఆయన ఒక మైనర్ కుర్రోడికి బండి అడిగి తెస్తే వాడు యాక్సిడెంట్ చేస్తే అటేపు ఎత్తి చనిపోయాడు. ఆ బండి పేరు ఇతను దొంగ చిన్న పేరు మీద ఉంది కాబట్టి అది కేసు అయింది. తెలుసుకో, నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, చూపించినా. నువ్వు చదువుకున్నావు కదా. నువ్వు ఫస్ట్ మాట్లాడి ముందు అవినీతి మాటలు మాట్లాడుకో, నీతిగా మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడక, అర్థమైందా? ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీ, ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీ, చదువుకో, అవసరమైతే నీకు పెడతాను. ఎఫ్ఐఆర్ కాపీ ఇంకో చూసుకో. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకే. దొంగ చిన్న గారు వైసీపీలో ఎంతో చేశాడు, మీకు ఏమన్నా తెలుసా? ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. నువ్వేంటే కౌలు చెప్తున్నావు? నువ్వు వాటర్ బాటిల్ ఎత్తున్నావు కదా, నీకు ఎంతకు వస్తుంది? 10 రూపాయలకి వస్తుంది. నువ్వు 4 రూపాయలకి ఎందుకు ఎత్తున్నావు? ఒక 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటే వచ్చు కదా. కౌలు చెప్పకే. నీకు అదే దొంగ చిన్న గారికి యానంలో ఓట్లేదు అని అంటున్నావు కదా, నీకు ఆంధ్రలో ఓటు ఉందా? నువ్వు ఆంధ్రలో పవన్ కళ్యాణ్ గారి కోసం అలాగే చంద్రబాబు నాయుడు కోసం మాట్లాడుతున్నావు కదా, మరి నీకేమన్నా ఆంధ్రలో ఓటు ఉందా? చెప్పు. నేను జగన్ గారు అంటే చాలా ఇష్టం, అర్థమైందా? నేను మాట్లాడతాను. ఏంటంటే ఫస్ట్ ఏంటంటే నీ కొంట్లో దూరం తీసుకో. ఎవరి కొంట్లో నువ్వు నలక చూసి నీ నలక తీసుకుని అంటున్నావు. నలక కాదు, ఫస్ట్ నీ కొంట్లో దూరం తీసుకో, అర్థమైందా? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకే. దొంగ చిన్న గారి కోసం నీకు ₹10 కూడా నీకు తెలియదని నీ మాటల్లోనే, నీ చేతగానే మాటల్లోనే నాకు అర్థమైంది. యానం బస్ స్టాండ్ అంబేద్కర్ నగర్, అంబేద్కర్ సర్కిల్ దగ్గరికి రా, నేను అక్కడ ఉంటాను. నువ్వేమన్నా ప్రూఫ్ చూపిస్తే నీ కాళ్ళకి నేను దండం పెట్టుకుని నీ బానిసని అయిపోతాను. పేసింగ్ రాంబాబు, మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు. ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవినీతి పరుడు అన్నావు, అది అన్నావు. ఏంటి ఎక్కడ అవినీతి చేశాడు అంటే మాట్లాడేవాడు ఎవడో లేడనుకున్నావు ఏంటి? నీ ఇష్టొద్దని మాట్లాడుతున్నావు. ఈరోజు ఈ యానంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా నిజమైన నాయకుడు కేవలం మల్లాడి కృష్ణారావు గారు. నీకు తెలుసా ఈ రోజు యానంలో ఎంత అవినీతి జరుగుతున్నా ఈ రోజుకి ఎటువంటి రాజకీయంకి ఎటువంటి సంబంధం గురుగారికి లేకపోయినా ఈ ప్రజలు ఏమైపోతారని ప్రతి క్షణం పొద్దున్న 5 గంటల నుంచి నైట్ 11-12 గంటల కన్నా కూర్చుండి ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చున్న నాయకుడు కేవలం మల్లాడి కృష్ణారావు గారు. నీకేం తెలుసయ్యా? బోకర్ కౌలు చెప్తున్నావు. నీకు దమ్ముంటే రేపు రా,
సర్కిల్ దగ్గరికి. అక్కడ ఉంటా, నువ్వు ప్రూఫ్లు చూపించు. ఇదిగో అవినీతి పరుడు మల్లాడికి ఇస్తున్నారు అని చూపించు దమ్ముంటే. నువ్వు చెప్పినట్లు నేను నా బ్యాచ్ గడ అందరూ నీ కుక్కలా నీ వెనకాల తిరుగుతాం. రాంబాబు, మాట్లాడే ముందు జాగ్రత్త మాట్లాడు, అర్థమైందా? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నాకు జాబ్ వేయలేదు, నాకు అదే లేదు అని చెప్తున్నావు కదా. నీకు జాబ్ వేయడం కన్నా పెద్ద కలర్ చదివేంటి నువ్వేమన్నానే? నువ్వేమన్నా కలర్ చదువువా? మనం చదువు బట్టే ఏదైనా జాబ్లు అంటే ఒకళ్ళ మీద ఆధారపడతా అంటే నాకు జాబ్ ఏమనండి, నాకు పెట్రోల్ బంక్ ఇమ్మనండి అంటే నీకు పెట్రోల్ బంకులోనే జాబ్లు ఎత్తే నువ్వు వచ్చి దేవుడు అంటావు, లేకపోతే దెయ్యం అంటావా?